వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 6 గ్యారంటీలపై అయితే మాత్రం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటువైపు స్పీకర్కి అయితేనేమి, అలాగే అసెంబ్లీ సెక్రటరీకి అయితేనేమి ఇప్పటికే ఆ కాగితాలు దాఖలు చేశారు. కాకపోతే మాత్రం 6 గ్యారంటీలు ఎప్పటి నుంచో అమలవుతున్నాయని, అంటే దమ్ముంటే ఆ వాసలమర్రికి వచ్చే అభివృద్ధి ఏంటో చూపిస్తానని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఇప్పటికే కేటీఆర్కి సవాల్ విసిరారు. ప్రస్తుతం మనతో పాటు చెనగాని దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, అసలు 6 గ్యారంటీలు అనేవి బూటకమని ఇప్పటి వరకు కూడా ఒక మహాలక్ష్మి అంటే ఆ ఫ్రీ బస్సు తప్ప ఏ పథకం అమలు కాలేదని అయితే మాత్రం కేటీఆర్ ఒక ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాసాలమరి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ వాసాలమరి గ్రామంలోనే ఇవాళ ప్రజాపాలన పైన 27 నెలల ప్రజాపాలన పైన చర్చ పెడుతున్నాం. నిజంగా కేటీఆర్కు నైతికత ఉంటే ఆ చర్చలో పాల్గొనాలి. ఆ గ్రామంలో తెలుసుకుందాం. గ్రామ ప్రజల తీర్మానానికి కేటీఆర్ కట్టుబడి ఉండాలి, నేను కట్టుబడి ఉంటాను. మా గాంధీ భవన్ మీడియాని తీసుకొని వాసాలమరికి వస్తాం. అక్కడ ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు ప్రకటించిండు. ఆ ఊర్లో డబల్ బెడ్రూమ్లు అన్నాడు, దళిత బంధు అన్నాడు, ఊర్లో మొత్తం డెవలప్మెంట్ అన్నాడు. ఏది లేదు, అతి లేదు, గతి లేదు. మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాతనే ఆ గ్రామంలో 205 ఇండ్లను ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం దక్కింది. మేం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం అనడానికి వాసాలమర్రి నిదర్శనం. మీరు ఆదర్శ గ్రామం దత్తత తీసుకున్న గ్రామంలోనే తేల్చుకుందాం రండి. ఆ గ్రామ ప్రజలే మీ పాలన పట్ల, కేటీఆర్ వ్యవహార పట్ల ఏందో ప్రజలే బుద్ధి చెప్తారు. మా పాలన ఏందో మీ పాలన ఏందో ప్రజలు చెప్తారు రండి. నిజంగా కేటీఆర్కు సిగ్గుశరం ఉంటే అక్కడ వాసాలమరికి రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇవాళ 1,40,000 కోట్ల రూపాయలు రైతాంగాన్ని కోసం ఖర్చు పెట్టినాం. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టినాం. మహిళలు, రైతులు, వ్యవసాయం. తెలంగాణలో గతంలో వ్యవసాయం దండగంటే మేము పండగని చేసాం. మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినాం. వడ్డీ లేని రుణాలను ఇవ్వగలిగినాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇట్లా చేసుకుంటూ పోతే 100 రకాలు ఉన్నాయి. పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు నింపగలుగుతున్నాం. ఇండ్లు లేని నిరుపేదలకు 4.5 లక్షల ఇండ్లను ఇవ్వగలిగినాం. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టిపోతే ఆర్థిక వ్యవస్థను రోజు రోజు దిగమిందుకొని ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కళ్ళుండి చెవులుండి చూడలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఈరోజు నిజంగా మీకు సిగ్గుచేరం ఉంటే రండి మాట్లాడతాం. 6 గ్యారంటీలు అమలు చేస్తాం, పింఛన్లను ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి కేటీఆర్ జైలుకి వెళ్ళే కోరిక కూడా నెరవేరాలని కూడా కోరుకుంటున్నాం. 2009 నుంచి 23 వరకు కేటీఆర్ ఆస్తుల్ని కూడా బహిర్గతం చేయాలి. కేటీఆర్ అఫిడవిట్లను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కేటీఆర్ ఆస్తుల్ని కూడా తనకు తాను ప్రకటించుకునే దమ్ము కేటీఆర్కు ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 2009లో 4 కోట్ల తన ఆస్తులను ప్రకటిస్తే ఇవాళ దాదాపు 2023లో 53,000 కోట్ల రూపాయలు, 53 కోట్లు ప్రకటించడం. నీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నియమించినటువంటి నీ మున్సిపల్ శాఖలనే నీవు నియమించినటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఇంకా ప్లానింగ్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు 100 కోట్ల రూపాయలతో అక్రమంగా ఏసీబీకి దొరికారు. మరి నీ కింద పనిచేసినటువంటి అధికారులే 100 కోట్లు సంపాదించుకుంటే మరి ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి నువ్వెన్ని కోట్లు సంపాదించుకోవాలనేది కూడా ప్రజలకు ఒక అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవినీతి సొమ్మితో అక్రమాలుగా తన అవినీతి అక్రమంగా అనేక ఉన్నటువంటి 100,000 కోట్లు సంపాదించిన కేటీఆర్ తన ఆస్తులపైన విచారణ జరపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అవసరమైతే గవర్నర్ గారు కూడా ఒక విజ్ఞప్తి లెటర్ ఇవ్వబోతా ఉన్నాం. కేటీఆర్ ఆస్తులపైన వ్యవహారం పైన విచారణ జరగాలని కూడా కోరుతున్నాం. అంటే 6 గ్యారంటీల బిల్లుకు సంబంధించి అయితే కనుక, అంటే కేవలం ప్రశ్నిస్తున్న వల్లే నా ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇది ఒక లొట్ట పీస్ కేసు అని చెప్పుకొస్తున్నాడు. అరే లొట్ట పీస్ కేసు అయితే ఎందుకు భయపడుతున్నావు? మనం కాదు, ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి గారు కాదు కేసు పెట్టింది. ఏసీపీ అధికారులు పెట్టారు, దానకిషోర్ గారు పెట్టాడు, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి దానకిషోర్ గారు పెట్టారు, ఒక కలెక్టర్ పెట్టారు నీ పేరు మీద. నీ ఆయాములో నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఈ కార్స్ రేసు 50 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో నువ్వు ఇతర దేశాలకు పంపించినావు. అన్నిటిపైన విచారణ జరగాలని మేము కోరుతున్నాం. దానిపైన చట్టపరిధిలో ఉంది. గవర్నర్ గారు దాని మీద ఉన్నట్టు అనుమతి ఇచ్చారు నీ మీద ప్రాసిక్యూట్ చేయమని. ఏసీపీ అధికారులు తెలిచారు నీ తప్పు నీ నిర్వాహకం వల్ల జరిగిందని అధికారులు చెప్పారు. అన్ని కోణాల్లో ఏదో పారదర్శకమైనటువంటి దర్యాప్తు ద్వారా బయటపడింది. ఏసీపీ అధికారులు నిగ్గుదేల్చగలిగారు. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేవు. నీ పైన ఎవరి మీద కోపం ఇది లేదు. నీ చేసినటువంటి అక్రమాలు, అవినీతి బయటకు వచ్చింది. అధికారులు తేల్చినటువంటి కేసు అది. అంటే అవసరమైతే జైలుకైనా వెళ్తాను, ప్రజల పక్షాన అయితే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన జైలుకు వెళ్ళాలని ఆయన కోరిక ఉంది. జైలుకి వెళ్ళి ఆసనాలు చేసుకుంటాడా, యోగా చేసుకుంటాడా, జిమ్ చేసుకుంటాడా, అది వేరు విషయం. కానీ వెళ్ళాలని కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది నేను అనేది. అది కూడా
అంటే అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే మా మైకులు కట్ చేస్తున్నారు, మమ్మల్ని చూపించలేదు, కేవలం కాంగ్రెస్ మంత్రులనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే చూపిస్తున్నారని ఒక హరీష్ రావు స్టేట్మెంట్. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. గతంలో ప్రతిపక్షాలే గొంతు నొక్కింది వాళ్ళు, ప్రతిపక్షాలు లేకుండా చేసింది వాళ్ళు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి హక్కుల్ని, అందరి అభిప్రాయాల్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సలహాలు, సూచనలు ఇవ్వమని కోరుకుంటున్నాం. ప్రజాపాలనలో మీరందరూ భాగం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీకున్నటువంటి వ్యక్తిగత కడుపు కుట్రతోని, మీకున్నటువంటి విష ప్రచారాలతోని ఇవాళ మీరే బట్టలు చింపుకొని ప్రభుత్వం పైన లేకపోతే స్పీకర్ గారి పైన మాట్లాడుతుంటే, కనీసం స్పీకర్ అంటే కూడా గౌరవం ఉంది. ఒక దళిత స్పీకర్ని పెడితే కూడా గౌరవించుకునే సంస్కారం లేనటువంటి మీరు, కనీసం స్పీకర్ అంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు. అసలు ఎందుకు మీరు నిజంగా మీ యొక్క అసమర్థులు ప్రతిపక్ష పార్టీలో ఉండడం మాకు ఇది తెలంగాణ రాష్ట్రానికి అత్యంత దౌర్భాగ్యమైన సందర్భం. ఏది ఏమైనా మేము ప్రజలకు, మాకు ఎక్కడ కూడా రాజకీయ భేదేశాలు లేవు. అభివృద్ధి కోసం మేము ముందుకెళ్తాం, ప్రజల అభిప్రాయం కోసం మేము ముందుకెళ్తాం. తెలంగాణ అంతిమంగా అభివృద్ధి జరగాలి, తెలంగాణ ఆత్మగౌరవంలో ప్రజలు ఏదైతే ఎదురు చూసారో ఆ యొక్క ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధిగా జరగాలని మేము కోరుకునే వాళ్ళం తప్ప మాకు ఎక్కడ కూడా ఇప్పుడు కేటీఆర్ లాంటి అధికారం పోయిన తర్వాత పిచ్చెక్కుతుంది. ఇవాళ తనకు తానే ఒక ఎస్టేట్గా అధికారిగా 10 ఏళ్ల పాటు ఒక రాజులాగా వెళ్ళి ఒకటేసారి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అయిన వరకు ఆయన జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు, తన వ్యవహారశీలిని, తన యొక్క ఉన్నటువంటిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి అధికారం మదమెక్కి ఇవాళ 10 ఏళ్ల పాటు అవినీతితో, అక్రమాలతోని దాదాపు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ ప్రజలంటే, ఉద్యమకారులు అంటే తెలంగాణ ఆకాంక్ష పైనే మీరు దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి అయినా ఇంకేదైనా అది కాంగ్రెస్ ప్రజాపాలన ద్వారా అనేది మేము నిరూపించగలిగినాం. 10 ఏళ్లలో మీరు చేయలేనిది మేము 27 నెలల్లోనే చేసి చూపించగలిగినాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం 3వసారి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పెట్టారు. అంటే ఫ్యాన్సీ బడ్జెట్, ఫేక్ బడ్జెట్ అని అయితే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 3,24,234 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అది విద్య, వైద్య రంగాలకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పాలనకు, ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసింది. ఇవాళ వైద్యానికి పెద్దపీట వేసి గతంలో బీఆర్ఎస్ సహాయంలో విద్యను, వైద్యాన్ని ప్రైవేటు పరం చేసి ఇవాళ దోచుకున్నటువంటి మీరు, మేము ప్రభుత్వ వైద్యం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకున్నటువంటి మేము ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటారో అది ఇవ్వాలనేది ఆలోచన మాది. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం, స్కిల్ యూనివర్సిటీస్ పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వ విద్యకు 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ విద్య కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మీ హాయంలో స్కూళ్ళను బంద్ చేశారు, ప్రభుత్వ విద్యకు నిధులే లేకపోతుండే, మొత్తం కూడా ప్రైవేటు విద్య కావాలని కోరుకున్నటువంటి మీరు అక్రమంగా అనేక ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు పర్మిషన్లు ఇచ్చారు. మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురాలి, ప్రభుత్వ విద్య ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ విద్య ద్వారానే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు, ఎస్సీలకు, ఎస్టీ, బీసీలకు ఇవాళ ప్లేస్మెంట్ కానీ ఉద్యోగాలు దక్కుతాయని నమ్మిన వాళ్ళం. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. దీన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాం తప్ప. ఫైనల్గా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తయింది. తెలంగాణ ప్రజలకు మరో 2.5 సంవత్సరాలు ఉంది కదా అధికారం, ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, 27 నెలల్లోనే ఎంతో మనం గొప్ప విజయాలు మనం సాధించగలిగినాం. వీళ్ళ విద్య, వైద్యంలో, వ్యవసాయంలో, ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ అంశంలో, ఇట్లా మహిళలు ఉన్నటువంటి వడ్డీ లేని రుణాల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అనేక అంశాలు మనం సాధించగలిగినాం. మరొక 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే తెలంగాణ దిశను మార్చే విధంగా, ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రంగా, ఇవాళ ఇండస్ట్రియల్, ఫార్మా రంగాలు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు డిగ్రీ నుంచే ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రంగా, ఇవాళ మనం ఒక ధనిక రాష్ట్రంగా తయారు చేసుకునే అవకాశం కల్పించాలి. మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలనకు అవకాశం ఇస్తే ఈ తెలంగాణ కాదు, దేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రముఖ రాష్ట్రంగా, ఒక వాణిజ్య రాష్ట్రంగా, ఒక విద్యా రాష్ట్రంగా, విద్య, వైద్య అన్ని రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారనే విషయాన్ని, ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, మరో 2.5 ఏళ్ల పాటు కూడా తెలంగాణని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచి తీరుతామని అయితే మాత్రం టీపీసీసీ అధికార ప్రతినిధి
చనగాని దయాకర్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్.